హలో అండి, అంగన్వాడీలో చిన్నపిల్లలకి బాలామృతం ఇస్తారు కదా, ఆ పిండితో ఇలా ఒకసారి వడల్ని ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా కానీ ప్రిపేర్ చేస్తే 1 మంత్ వరకు ఏమి పాడవకుండా అలాగే ఉంటాయి. చిన్నపిల్లలకి చాలా హెల్దీ అండ్ బెస్ట్ స్నాక్స్ అని కూడా చెప్పొచ్చు. ఇంతకీ ఈ బాలామృతంతో వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు బాలామృతంని వేయాలి. అందులోనే 1/2 కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అందులో 1 స్పూన్ నువ్వులను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 కప్పు బాలామృతంని తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు బెల్లంని తీసుకొని బెల్లంని కరిగించుకోవడం కోసం 1 టీ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. బెల్లం మొత్తంని ఆ వాటర్తోనే కరిగించేసుకొని వడకట్టేసుకోవాలి. ఏమైనా చిన్న చిన్న కుళ్ళులు ఉంటే మొత్తం పోతాయి. ఆ బెల్లం వాటర్ని మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న బాలామృతం పౌడర్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం చాలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. అందులోనే చిటికెడంత ఉప్పును కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండి కన్నా ఇంకా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగైతే వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ ముద్దలాగా కలిపేసుకోవాలి. గట్టిగా అయితే అస్సలు కలుపుకోకూడదు. ఈ బాలామృతంని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. అలా ఉంటే వడలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. బాలామృతంలో నువ్వులను యాడ్ చేయడం వలన వడల్ని మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. పిండిని చాలా సాఫ్ట్ గా కలిపేసుకున్నాం కాబట్టి అలా టచ్ చేస్తే పిండి మొత్తం లోపలికైతే వెళ్ళిపోతూ ఉంది. తర్వాత పిండి పైన ఒక బౌల్ పెట్టేసి ఖచ్చితంగా 1 గంట నుంచి 2 గంటల వరకు బాగా నాననివ్వాలి. అలా నానడం వలన వడలు అనేటివి చాలా సాఫ్ట్ గా క్రిస్పీగా వస్తాయి. బాలామృతం ప్యాకెట్ ని మనం యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్యాకెట్ ఓపెన్ చేసిన 30 డేస్ వరకు మాత్రమే యూస్ చేయాలి. తర్వాత యూస్ చేయకూడదు, అది మాత్రం గుర్తుంచుకోండి. చూడండి, 2 అవర్స్ తర్వాత మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న బాలామృతం అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఒకవేళ గట్టిగా అయిపోయింటే కానీ కొంచెం వాటర్ని పోసుకొని సాఫ్ట్గా కలిపేసుకోవచ్చు. తర్వాత ఒక బాండి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని పాలిథిన్ కవర్ మీద నెయ్యిని లేదంటే నూనెని యాడ్ చేసుకుంటూ బాలామృతం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని వడల్లాగా ఒత్తేసుకోవాలి. లావుగా ఒత్తుకోకుండా మరీ సన్నగాను కూడా ఒత్తేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా అయితే ప్రెస్ చేసేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నాం కదా, హీట్ అయిందో లేదో అనేసి ముందుగా కొంచెం పిండిని ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. తర్వాత దాన్ని తీసేసి ముందుగా ఒత్తేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వడ మొత్తం 2 సైడ్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూడండి, ఈ బాలామృతంతో ప్రిపేర్ చేసుకునే వడలు ఎంత బాగా వస్తున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఈ బాలామృతంతో ప్రిపేర్ చేసుకున్న వడలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. వీటిని స్నాక్స్ లాగైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా బాలామృతంతో వడలను అయితే ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాలామృతంతో వడలు అయితే రెడీ అయిపోతాయి. మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ బాలామృతంతో మీరేం ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసేయండి.